మన జీవితంలో అధికమైన దుఃఖం మనకు కలిగినప్పుడు, అధికమైన బాధ మనకు కలిగినప్పుడు, తీవ్రమైన వేదన కలిగినప్పుడు, తీవ్రమైన కృంగుదల కలిగినప్పుడు, తీవ్రమైన భయం కలిగినప్పుడు మనము దేవుని యొక్క మాటలను, వాగ్దానాలను మర్చిపోతాం. అందుకే నీ జీవితంలో భయాన్ని నువ్వు రానియకూడదు, నీ జీవితంలోకి కృంగుదలను నువ్వు రానియకూడదు, నీ జీవితంలోకి వేదనను నువ్వు రానియకూడదు. ఎందుకంటే వాటి వలన నీవు ఏమీ పొందుకోలేవు. నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుతున్నావు అంటే కృంగుదల అనేది మనల్ని తొందరపడేటట్టు చేస్తుంది. భయము మనల్ని గలిబిలి, టెన్షన్ బట్టి కలవరపడేటట్లు చేస్తుంది. అందుకే భయపడినందువల్ల లాభం లేదు, కృంగిపోయినందువల్ల లాభం లేదు, విసిగిపోయినందువలన లాభం లేదు, కన్నీరు కార్చినందువలన కూడా లాభం లేదు. ఎందుకంటే అవన్నీ మనకి వాస్తవాన్ని తెలియజేయకుండా అవి మనల్ని ముంచి వేస్తూ ఉంటాయి. అందుకే వాటిని అలా పక్కకు తొలగించి దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు మనతో ఏం మాట్లాడాడు, దేవుడు ఏమి చేయబోతున్నాడనే దానిని మాత్రమే మనం చూడగలగాలి. గట్టిగా చెప్పాలి కొడదాం హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. దానిని విశ్వాసం అంటాం.